హైదరాబాద్ గజ్బౌలి పరిధిలోని అంజయ్య నగర్ లో భవనం కుప్పకూలింది. నాలాను ఆనుకుని తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తుండటంతో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది. చెక్ 1 2 3 హలో 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 సరే ఉన్నారు లోపల. హైదరాబాద్ గజ్బౌలి పరిధిలోని అంజయ్య నగర్ లో భవనం కుప్పకూలింది. నాలాను ఆనుకుని తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తుండటంతో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, కవిత, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారన్న అంశంలో భాగంగా ఇప్పటికే హైడ్రాతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సందర్భం పైన ఈ ఇనుప కమ్మీలు ఏవైతే ఉన్నాయో కడ్డీలు వాటిని కట్ చేస్తూ ఆ తర్వాత లోపల ఎవరైనా ఉన్నారంటూ కూడా శకలాల కింద వెలికి తీసేటువంటి ప్రయత్నాలు ప్రజెంట్ ముమ్మరంగా చెప్పుకోవచ్చు. నగర్ లో సుమారుగా 1 గంట ప్రాంతంలో ఈ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకొలింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా తీవ్రమైన భయాందోళనకు లోనయ్యారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో స్థానికులంతా కూడా భయాందోళనకు కూడా చెప్పుకోవచ్చు. అనేటటువంటి వ్యక్తి ఈ 7 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు వెల్లడైంది. ప్రధానంగా ఈ 7 అంతస్తులు కూడా ఎక్కడ అనుమతులు లేకుండా వితౌట్ పర్మిషన్స్ ఈ 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, అటువైపు ఉన్నటువంటి హాస్టల్ కు సంబంధించిన వారంతా కూడాను ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి నిర్మాణం పైన గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు హైడ్రా అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడాను చర్యలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ యొక్క భారీ నిర్మాణం కుప్పకూలిందంటూ కూడా స్థానికంగా ఉండేవారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో భవనంలో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ ఇద్దరు కూడా గాయపడ్డారు. సో దీంతో ఆ ఇద్దరిని కూడాను స్థానికంగా ఉండేటటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమో అన్న భావన నేపథ్యంలో వారిని వారిని ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం ఏసీపీ ఉన్నారు. ఒకసారి ఏసీపీతో ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలు ప్రాథమికంగా ఏమనుకుంటారు? అది అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అండి. మరి ప్రమాదం అంటే అది ఒక్కసారి కూలిపోయింది. మాకు కూలిందంటే దానిలో క్వాలిటీ లేదనే కదా అది కూలింది. దాంట్లో ఎవరన్నా ఎవరు కూడా ఉండలేదు అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి. మరి కింద ఏమన్నా వాచ్మెన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నారు. ఇంకేమి వివరాలు తెలియలేదు. ఇటు పక్కన ఈ 4 ఫ్లోర్లలో బెడ్ రూమ్లు డ్యామేజ్ అయినాయి. దాంట్లో ఒక దాంట్లో రమణారెడ్డి గారిని ఒక ఆయన బెడ్రూమ్ ఉంటే ఆయనకి ఇంజూరీ అయితే సమాచారం. ఇంజూరీస్ ఏమైనా ఉన్నాయి సార్ ఆ టైంలో? రమణారెడ్డి గారికి ఇంజూరీ అయితే ఆయన ఈ అపార్ట్మెంట్ లో ఉన్నాడు. ఆయన హాస్పిటల్ ఈ అపార్ట్మెంట్ సంబంధించిన అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన్ను స్థానికంగా ఉండేటటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉండేటటువంటి 2 బిల్డింగ్స్ తో పాటు ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ సైతం పూర్తి స్థాయిలో దెబ్బతింది. సో మొత్తానికి డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సహాయ చర్యలతో పాటు హైడ్రా సిబ్బంది కూడా ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకున్నారు. సో మొత్తానికి ఒకసారి అపార్ట్మెంట్ వాసులు కూడాను వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రమాదం గురించి. సో మొత్తానికి పోలీసులకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. రైట్ శశి, థ్యాంక్ యూ.